ఈరోజు మన ఎల్బీ నగర్కి వరదలాగా మరి ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు 107 కోట్లు కాదు 140 కోట్లు రావడం అనేది 14 నెలల్లో చాలా గొప్ప విషయం అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు 10 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి సుధీర్ రెడ్డి గారు గడిచిన 10 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యే ఉండి కనీసం డ్రైనేజీల కప్పులు కూడా మార్చలేని పరిస్థితి ఉండే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అభివృద్ధి అంటే ఎక్కడ కూడా చేయని పరిస్థితి. మరి ఆ రోజు దగ్గరుండి నేనే ఇన్ఛార్జిగా ఉండి మొదటిసారి గెలిపించి డబ్బులు ఇచ్చి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు పనిచేస్తే తల్లి పాలు దాగి తల్లి రొమ్మి గుద్ది అదే టీఆర్ఎస్ పార్టీలు చేయనటువంటి సుధీర్ రెడ్డి గారు ఎంతో మంది అనేక రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయి ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన చేసింది ఏమీ లేదు. మరి అనేక మంది మహిళల్ని నేనే దాదాపుగా లాస్ట్ మీటింగ్ 25,000 మందితో మీటింగ్ పెట్టి టికెట్ సంపాదించి గెలిపిస్తే ఒక్క మహిళ కూడా చేసిన పాపాన పోలేదు. మరి ఈరోజు వరదలాగా నిధులు వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలంతా ఒక ప్రవాహంలాగా కదిలి మధుయాషి గారు గౌడ్ గారి ఆధ్వర్యంలో కదిలి వస్తే ఒక్క ఇనాగ్రేషన్ లో ఉండి 4 ఇనాగ్రేషన్ల నుంచి పారిపోయినటువంటి నాయకుడు అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాంటి నాయకుడు తయారైపోయాడు. ఇప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వచ్చేది లేదు, ప్రజలకు మేలు చేసేది లేదు. మరి ఈరోజు అభివృద్ధి అంటే మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ మరి అన్ని రంగాలలో యువతులు కానీ యువకులకు కానీ గడిచిన 14 సంవత్సరాలుగా లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం మరి అయినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి మరి ప్రజలందరికీ మేలు చేసే విషయంలో మరి కృషి చేస్తున్నారు. మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నగారికి మధుయాషి గౌడ్ గారికి మరి ఈరోజు చూస్తే ఒక గొప్ప మరి ఆ రోజు మనం గెలిపించుకుంటే ఈరోజు మన అన్నగారే మంత్రివర్యులు అవుతుండే. ఇంకాస్త కష్టపడితే ఒక గొప్ప నాయకుడు మనకు అందుబాటులో ఉంటుండే. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్నగారిని మనం ఎమ్మెల్యే చేసుకొని మరొకసారి మంత్రిని చేసుకునే అవకాశాన్ని మనం తెచ్చుకునే విధంగా మీరంతా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.